గుర్తుంచుకో విజయ్, నెక్స్ట్ ఇయర్ ఇదే స్టేజ్ మీద ఈ అవార్డ్ నీకొస్తుంది అని చెప్పి నాని గారు విష్ ని అందించేశారు. ఆ విష్ నిజం కావాలని కోరుకుంటున్నామని చెప్పి విజయ్ అభిమానులు అందరూ అంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లో మనం వెళ్లి మాట్లాడుకోవాల్సినటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ కు సంబంధించినటువంటి దసరా, బేబీ, హాయ్ అన్న సినిమాలు వరుస అవార్డులు సొంతం చేసుకున్నాయి. దసరా సినిమా గాను ఉత్తమ నటుడిగా నాని అవార్డు దక్కించుకున్నారు. విజయ్ దేవరకొండ చేతుల మీదుగానే పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత విజయ్ నాని గారితో కలిసి వర్క్ చేసినటువంటి ఎవడి సుబ్రహ్మణ్యం షూటింగ్ డేస్ ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్ పరంగా నాని తనకి ఎంతో సహాయం చేశారని, అండగా నిలబడ్డారని చెప్పారనమాట. ఇకపై ఆయన్ని అన్నా అని పిలుస్తాను అని చెప్పారు. ఎవడే సుబ్రహ్మణ్యంలోనే ఫస్ట్ టైం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని విజయ్ దేవరకొండ పోషించడం జరిగింది. ఆడిషన్ లో భాగంగా నానిగారు ఆఫీస్ కు వెళ్లారట. ఆయనతో కలిసి ఆడిషన్ అని చెప్పి ఆనందించారట. అలాగే కొంచెం భయపడ్డారంట. నటులు ఎవరికైనా ఫస్ట్ మూవీ అంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి ఆ మెమరీస్ అన్ని గుర్తుంటాయి కదా, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. ఆ సమయంలో ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. నాని ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను, నీపై నాకు అమితమైన గౌరవం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. నానిగారు మాట్లాడుతూ విజయ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది అని చెప్పి, ఇద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు సినిమా గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పి, తరచూ సందేహాలు అడుగుతూ ఉండేవాడని చెప్పి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి, వచ్చే సంవత్సరం ఇదే స్టేజ్ పై మా గౌతమ్ తెననూరి సినిమాకి నీకు అవార్డు, నేను నీకు అవార్డు ఇస్తాను అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపో అని చెప్పి నానిగారు చెప్పడంతో అందరూ కూడా చాలా ఆనందంగా మెమరీస్ ని, అవార్డుకి సంబంధించినటువంటి జ్ఞాపకాల్ని ఇప్పుడు షేర్ చేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా.